భోంచేసారా? ఎంత రాసుకోమంటారు? 116లా పోనీ బేరం ఏంటి? బ్రేస్లెట్టా? కోటింగా? ఎండిగిన్నా? బేరం అంటే ఇది. పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ హైదరాబాద్ గోల్డ్ రింగా స్టేజ్ మీద ఎట్టేయండి మీరే. ఫ్యాన్సీ షాప్ అంకుల్ గారు ఓ 10,000 రాసేయమంటారా? ఫోటో ఫ్రేమా? ఎక్కడ ఎట్టుకోమంటారు? డబ్బులు ఇవ్వచ్చు కదా. ఏంటి పెళ్లి కొడుకు తరపు కాబట్టి ఏం చదివించవా? బొక్క బేరం. ఎంకమంటి గారు ఎండి కుంకంబరినా? కుంకంబరిని మా అమ్మాయికి వచ్చింది. లాగేసుకుంటారేంటి? అలాగే నేను తినేస్తానా? నేను చూస్తే నాకు అనుమానంగానే ఉంది. ఎంత ఫన్నీగా ఉండదు కానీ ఎంత దారుణం. వాళ్ళు ఇచ్చేది ఏమి చేసి మళ్ళీ ఆడ ఫంక్షన్ కి అంతే సైజ్ అది ఒక లెక్క ఉంటదండి ఊర్లో. ఖచ్చితంగా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు 116 ఇచ్చారంటే మనం దాన్ని తగ్గకుండా ఇవ్వాలి అని ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదంటే వాళ్ళు మనకేం ఇవ్వలేదు కాబట్టి మనం అలాగే ఇవ్వాలి. బాగోదు కాబట్టి కొంటారు కొన్ని గిఫ్ట్. ఈ ఆర్టికల్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ వస్తాయి అనమాట. అయ్యే తిరుగుతూ ఉంటాయి. ఒకళ్ళ ఇంట్లోంచి వచ్చి నువ్వు మళ్ళీ కొత్త ప్యాకింగ్ వేసి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తాయి. చాలా అంటే నా కామెంట్స్ లో మోస్ట్లీ చెప్తారు, మీరు మా ఇంట్లో కెమెరా పెట్టి చూస్తున్నారా అని అడుగుతారు. అండ్ దట్ టు మీ లివింగ్ ఇన్ ఐర్లాండ్. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీస్తో కనెక్షన్ ఏమి ఉండదు. నా ఫ్యామిలీ ఓన్ ఫ్యామిలీ తప్ప బయట వాళ్ళు చూడడం చాలా తక్కువ నేను. సో నాకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆబ్వియస్లీ. సో నేను ఎన్ని సంవత్సరాల నుంచి దాచుకున్నదంతా ఒకేసారి కక్కేసినట్టు నా లాస్ట్ 6 monthsలో. అదే అది మనుషులకి ఫ్రీగా ఇచ్చింది ఖర్చు అయినా ఎంత ఆనందమో. అది రిటర్న్ గిఫ్ట్లు పిచ్చా మనకి. ఎవరైనా వెళ్తుంటే అది మనకు ఉన్న వస్తువైనా సరే అది ఇవ్వకపోతే ఇన్ని అనేసుకుంటారు. కనీసం ఖర్చు జాకెట్ కూడా పెట్టలేదు అంటారు. ఏం చేసుకుంటావు అంటాను మా అమ్మ నేనైతే. అదే అది నిజానికి వంట వండడం చాలా ఈజీ. తర్వాత జరిగే ప్రాసెస్సే కష్టం. క్లీనింగ్, నన్ను అడగండి, కర్త కర్మ క్రియ నేనే. ఇప్పుడు ఇక్కడైతే మీకు హెల్పర్స్ ఉండొచ్చు, లేకపోతే మీకు బిజీ ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుంటారు. అక్కడ ఆర్డర్ పెట్టుకుందామంటే ఎక్స్పెన్సివ్. వండుకునేది నేనే, కడుక్కుని సామాన్లు చేసుకునేది నేనే, లేదా నా హౌస్ మేట్ చేస్తారు. ఆ అబ్బాయి చేస్తే నేను క్లీన్ చేయాలి. అలా ఉంటుంది అనమాట. కన్నా నాకు కొంచెం పని ఉంది, లంచ్ నువ్వు ప్రిపేర్ చేయవా? మీటింగ్ లో నన్ను చూస్తున్నావు కదా, నువ్వే ఏదో ఒకటి ఉండే. సరే అయితే అంట్లు తోమెత్తావు మరి? ఓకే. చేస్తాడు నా కన్న ఈ రోజు. ఇప్పుడు మనం చెబుతాం ఇసుకతో ఇగురు కూర. అంట్లు సింక్ లో పెట్టేహాను, వెళ్ళి తోమే. చేసింది దైదుగొట్టు ఉప్మా, దానికన్నా అంట్లా ఊళ్ళో వాళ్ళ అంట్లన్నీ తెచ్చి నా యదాన్ని కొట్టినట్టున్నావు. అవన్నీ నాకు చెప్పద్దు కన్నా. వంట నేను చేస్తే సామాన్లు నువ్వు తోతానన్నావు, వెళ్తావు. అందులో ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అంటే 9 to 5 వర్క్ ఉంటుంది. కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకుని రీల్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవాలి. ఎడిటింగ్ మీరే చేస్తారా? అంత ఎడిటర్స్ని పెట్టుకుని అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే నాకు ఎక్కడ ఏం కావాలి అనేది నాకే తెలుస్తుంది కదా. 60 seconds రీల్స్లో 60 seconds మాట్లాడతాను అంజలి గారు. నేను ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నేను చేసే సెల్ఫ్ రిమైండర్ అనమాట. నేను ఫ్రెండ్స్ని తెచ్చుకున్నాను. వాళ్ళు ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నా కానీ మీరు అక్కడి నుంచి ఇలా అని. నేను అటువైపు కూడా చూడలేదు, వాళ్ళు ఎక్కడ ఇలా అంటారో. వద్దు, మీ న్యాచురల్ దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అస్సలు. నిజంగా అది ఒక విమెన్ చాలా కనెక్ట్ అవుతారు తెలుసా మీకు. నిజం చెప్తున్నాను. అక్కడంటే మీకు సర్వెంట్స్ ఉండరు కానీ బట్ ఇన్ జనరలీ ఇక్కడ ఇండియాలో సర్వెంట్స్ ఒక రోజు కనుక లీవ్ పెట్టినా లేదా సర్వెంట్స్ పెట్టుకునే స్తోమత లేకపోయినా విమెన్ చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. ఆ గిన్నెలు తోమడం అనేది అది ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే అమ్మాయి వస్తుంది, హెల్పర్ వస్తుంది కదా, పని అమ్మాయి వస్తుంది కదా అని చెప్పి పనికి మాలినవన్నీ వాడేస్తారు. ఇప్పుడు కొంచెం మిక్చర్ తినాలంటే ఈ పేపర్లో వేసుకుని కూడా తినచ్చు. దానికి ఒక స్పూను, దానికి ఒక కప్పు పెడతారు. 10 మంది తింటే 10 సార్లు తింటే 10 సార్లు 10 ఆడతారు. కడిగి వాళ్ళకి ఉంటుంది. లెట్ హర్ బి హెల్పర్ ఆల్సో. డబ్బులు ఇస్తే మాత్రం ఆ రోజు పని అమ్మాయి రాదు. కరెక్ట్, అలాగే జరుగుతాయి 100%. ఏంటి పార్లర్కి వెళ్ళేది నీకోసమేనా? ఇవన్నీ నా కోసమా? అదే ఇది నీకోసమే కదా అని. ఈ అమ్మాయి స్కిన్ బాగుండక్కర్లేదు కదా, మీకోసమే రెడీ అవుతుంది. మరి అంతే కదా, అమ్మాయి కోసమే. అంతా చేసిన తర్వాత మళ్ళీ అప్రిషియేట్ చేయకపోతే నీకు అసలు టేస్ట్ లేదు అంటారు. అవును, మరి ఇంత రెడీ అయినది కనీసం బాగున్నానని చెప్పాలి కదా. అదే మెన్ ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ అండి. వీ వోంట్ ఎక్స్ప్రెస్. మేము ఎప్పుడో అమావాస్యకి పున్నానికి ఒకసారి మేము మా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏంటి అబ్బాయిలకి ఏదైనా స్పెషల్ మేనిఫెస్టో పెట్టాడే ఏంటి? మేనిఫెస్టో ఏం పెట్టలేదండి. అంటే అది కరెక్ట్ కదా నాకు తెలియదు. ఏమవుద్దంటే లెట్ ఇట్ బి ప్రేమ ఆర్ లెట్ ఇట్ బి కాంప్లిమెంట్ ఆర్ ఎనీథింగ్ అండి. ఎవరికైనా ఒకసారి ఇవ్వడం అలవాటు చేస్తే వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇది ఇస్తూనే ఉండాలి మీరు, అది ఖచ్చితంగా. సో మీరు ఇప్పుడు తప్పులేదు వైఫ్ని కానీ కాంప్లిమెంట్ చేయటం. బట్ ఇప్పుడు వంట బాగుంది అని ఒకరోజు చెప్తారు, నెక్స్ట్ డే చెప్పకపోతే
ఇప్పుడు మీరు ఉప్మా చేశారు, ఉప్మా చాలా బాగుంది. బాగుంటే బాగుందని చెప్పడానికి ఏమి ప్రతిరోజు ఆ రోజు నేను మంచి మూడ్లో ఖాళీగా ఇలా రిలాక్స్డ్గా ఉండి మీరు ఉప్మా చేసిన, టు మీ ఉప్మా ఇస్ దిక్కుమాలిన ఉప్మా, బట్ స్టిల్ ఉప్మా కూడా మీరు చేస్తే ఆ రోజు బాగుండి ఉండొచ్చు, నాకు టేస్ట్ చాలా బాగా చేసామంటాను. నెక్స్ట్ డే మీరు అరే నేను ఉప్మా చేస్తే బాగుందన్నాడు కదా అని చెప్పి బిర్యానీ చేసి పెడతారు. ఆ రోజు నా మూడ్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే కాకపోతే తినేసి వెళ్ళిపోతాను. ఇంత కష్టపడి చేస్తే కాంప్లిమెంట్ ఇవ్వలేదు అనమాట. అది అందుకని ఐ థింక్ వీళ్ళకి మేనిఫెస్టోలో రాసేసాడు అనమాట, నీకు మూడు ఉన్నప్పుడే ఇవ్వరా కాంప్లిమెంట్, నువ్వు ఎప్పుడు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. పాపం పిచ్చి ఆడవాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పొగిడినా సరే మురిసిపోతారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ తగ్గించేసుకుంటారు కదా మేము చేసేదాన్ని బట్టే. అవును, ఐ థింక్ అదే అనుకుంటా. విరాట్ కోహ్లీ గారిది వాళ్ళ వైఫ్ది కొన్ని రీల్స్ వస్తూ ఉంటాయి. క్రికెట్లో ఎంత బిజీగా ఉన్నా మధ్యలో చిన్న బ్రేక్ దొరికితే వీడియో కాల్ చేస్తారు, లేదా మామూలు కాల్ చేసి మాట్లాడతారు. ఎంత బిజీగా ఉన్నా ఒక మన వాళ్ళు అనేవాళ్ళు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయాలి. ఇందుకే రేపు మీ మిస్సెస్ ఫోన్ లిఫ్ట్ చేస్తారా మీరు? ఎంత బిజీగా లిఫ్ట్ చేస్తానండి, అంటే చంపేస్తారు కదా, లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను లిఫ్ట్ నీ దగ్గర నుంచి ఆవిడ మైండ్లో రన్ అయిపోతూ ఉంటాయి, ఏవేవో నెగిటివిటీ రన్ అయిపోతూ అవును, మరి లిఫ్ట్ చేయాలి కదా, ఎందుకు లిఫ్ట్ చేయరు? కాకపోతే అదే చెప్తున్నా, నేను లిఫ్ట్ చేస్తాను, లిఫ్ట్ చేయకపోతే కాకపోతే ఏంటంటే ఆవిడకి మంచి రెస్పాన్స్ కావాలంటే వెయిట్ చేయాలి. ఇప్పుడు అంటే జోక్స్ అపార్ట్ అండి, రిలేషన్షిప్లో ఒక అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టైంకి ఫోన్ పిక్ చేయలేదు అంటే లెట్స్ నాట్ గో విత్ ద జడ్జిమెంట్స్ ఆర్ సంథింగ్. ఇంపార్టెంట్ విషయం అయితే ఒక మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు ఎంత బిజీలోనో చూస్తారు. ఖచ్చితంగా కాల్ చేసి తిన్నావా, తిన్నావాక నువ్వు కాల్ చేసావంటే నాకు ఊరుకో, నేను ఊరుకో, నువ్వు ఊరుకో. బట్ దట్ పీపుల్ ఫైండ్ ఇట్ తిన్నావా ఈజ్ సో క్యూట్ అండి కొంతమంది, బట్ అందరికీ అది ఉండదు కదా. అంటే మా అమ్మకు బాగా తెలుసు, అడగదు. ఎందుకంటే షీ యూస్ టు ఆస్క్ మీ, సరే నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, నువ్వు వచ్చి పెడతావా నాకు, నేను ఎక్కడో ఉంటాను, నేనే కదా ఆర్జీవి గారు ఎంటర్ అయ్యారు ఇప్పుడు మీలో. ఉంటారండి, ప్రతి ఒక్కళ్ళను ఆర్జీవి ఉంటారు. ఆయనంతే గుడ్ మార్నింగ్ అంటే నేను చెప్పను అంటే, నేను చెప్పను. నేను చెప్పినంత మాత్రం ఈ మార్నింగ్ గుడ్ అయిపోతుందా? సొసైటీలో చాలా కష్టం ఇప్పటికీ. కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటారు, నమస్తే అండి బాగున్నారండి, బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారండి, అసలు ఇది ఏంటో అర్థం కాదు నాకు నిజంగా. లోపల వెనకాతల బోల్డ్ అని ఉంటాయి, అయినా కూడా బాగున్నామని చెప్తారు అందరూ.